ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ గురువారం ఈ ప్రార్థన కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచె వేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడల భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం అందరూ కూడా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాటే మనల్ని బ్రతికించే మాట, దిద్దే మాట, సరిచేసే మాట, మనల్ని నిలబెట్టే మాట. ఈ దినాన మనకు వచ్చిన వాగ్దానాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దానియేలు ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాటని ఒకసారి మనం చదువుదాం. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక. ధైర్యము తెచ్చుకొమ్ము, ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పాను. గట్టిగా ఆమెను చెప్పండి. ఇక్కడ చదివిన మాటను మనం ఒకసారి గమనించినట్టయితే 18, 19 2 వచనాల్లో కలిపి ఉన్న మాట. అక్కడ రాయబడినటువంటి ఒక చక్కటి మాట, మనందరూ తెలిసిన మాట. ఇంతకీ ఎవరితో ప్రభు చెప్తున్నాడు? దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నాడు దర్శనంలో. అంటే దానియేలు అనేటువంటి వ్యక్తితో. ఆ దానియేలు అనే వ్యక్తితో ప్రభు దూత వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఆయన దేవుని సన్నిధిలో 21 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఆయన దగ్గర కనిపెట్టి ఆయన తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. అలా ప్రార్థన మొదలుపెట్టినటువంటి దానియేలు ప్రార్థన చేస్తూ ఉండగా పైన మనం గమనిస్తే కొన్ని వచనాల దగ్గర నుంచి దేవుని దూత రావడం, ఆయనతో మాట్లాడడం, ఆయన దర్శనాలు చూడటం, ఆయన ముఖ దర్శనాన్ని గమనించటం, ఇలా కొన్ని కనబడతానే ఉంటాయి. ఒకచోట దేవుని దూత వచ్చి చేతితో ముట్టి తన మోకాళ్ళ మీద నిలబెట్టి తనతో మాట్లాడుతూ అప్పుడు కూడా ఒక మాట అంటాడు. 11వ వచనంలో, నీవు బహుప్రియుడవు, అందుకని నేను యొద్దకు పంపబడ్డా. ఈ రోజున మనం ఎవరు అంటే, లోకంలో అందరూ మనల్ని ఘనులు అని పిలవచ్చు, లేదా బాగా మంచివాళ్ళు అని చెప్పొచ్చు, రకరకాలుగా మన గురించి ఏదైనా తెలియచేయచ్చు. కానీ ఇక్కడ మనం చదువుతూ ఉన్న మాటలో వింటున్న మాటలు ఏంటంటే, దేవుని యొద్ద నుంచి ఒక దూత, ఆ దూత పేరు కూడా రాయబడింది. ఏం పేరు ఆ దూత పేరు? మిఖాయేలు అనే దూత. ఆ దేవుని దూత దిగి వచ్చి భూమి మీద ఉన్న ప్రార్థన చేస్తున్న మనిషితో మాట్లాడడం మనం వింటున్నాం. ఈ రోజున మనం ఎవరు అని అంటే, నరాలాడుతున్న వారం. మనం ఎవరు అంటే, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు. మనం ఎవరు అంటే, నీటి బుడగ లాంటి వారం, ఆవిరి లాంటి వారం. కానీ మనతో అందరూ చెప్తారు నీ అంత బలవంతుడు లేడు అని. అందరూ చెప్తారు నీ అంత అందగాళ్ళు లేరు అని. అందరూ చెప్తారు ఇదిగో నీ అంత సంపాదించే వ్యక్తులు లేరు అని. ఈ లోకంలో ఎన్నో మాటలు మనం అందరూ చెప్తారు, మనం వింటూనే ఉన్నాం. కానీ ఏ రోజైనా మన దగ్గరికి దేవుని దూత దిగి వచ్చి, దేవుని దగ్గర నుంచి పంపబడిన దూత దిగి వచ్చి నీవు దేవునికి బహుప్రియుడవు అని చెప్పినట్లుగా మనం ఏ రోజైనా వింటున్నామా? ఏ రోజైనా కనీసం కలలోనైనా దేవుని దూతలు మనతో మాట్లాడడం మనం వింటున్నామా? వింటే మనం ధన్యులమే. ఇంత భక్తి చేస్తున్న మనం, ఇంత ప్రార్థన చేస్తున్న మనం, ఇంతగా దేవునిలో ఎదుగుతున్న మనం, దేవుని దైవ దర్శనాలు చూడకపోతే, దేవునితో ముఖాముఖిగా దర్శనంలోనైనా మనం మాట్లాడకపోతే మన జీవితం ఎందుకు అని ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రతిరోజు మనం ప్రార్థన చేసినప్పుడు అడుగుతాం, అయ్యా నాకు ఈ అవసరత తీర్చు, నాకు ఈ అక్కరను తీర్చు, నాకు ఈ పరిస్థితిని సరిచేయి, లేదా నాకున్నటువంటి ఈ అనారోగ్యాన్ని విడిపించు, నాకున్న ఈ బాధలు తొలగించు. ఎన్నో అడుగుతాం దేవుని సన్నిధిలో. కానీ అడుగుతున్న మనం ఏ రోజైనా నీ ముఖ దర్శనాన్ని నేను చూడాలి, నీ స్వరూపాన్ని నేను నిదానించి చూడగలగాలి, అయ్యా నీ స్వరాన్ని నేను వినగలగాలి అని ఏ రోజైనా మనం అడగగలుగుతున్నామా? దానియేలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయడానికి కూడుకున్నాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని దూత, మిఖాయేలు అనబడిన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రధానమైన దూత ఈ దానియేలు దగ్గరికి పంపబడినట్లుగా పై వచనాలు మనం చూస్తాం. వచ్చిన దూత రావడంతోనే ఇదిగో నీకు ఈ వార్త చెప్పమన్నాడని చెప్తే సరిపోయేది. కానీ ఆయన అంటున్నాడు ఏమో తెలుసా, నీవు దేవునికి ఎలాంటి వాడవు? బహుప్రియుడు. గట్టిగా ఆమె చెప్పండి.
ఈ రోజున ఆ మాట దేవుని దూతలు మన యొద్దకు వచ్చి మన గురించి చెప్పునుగాక. ఈ మాటలు వింటున్న మనం, ఈ మాటలు ఆలకిస్తున్న మన జీవితాల్లో దేవుని దూతలు ఈ రోజు నుంచి మీ యొద్దకు వచ్చి, మీరు ప్రార్థన చేస్తున్న మీ గదిలోకి వచ్చి, మీరు ప్రార్థన చేస్తున్నటువంటి మీ యొద్దకు దిగి వచ్చి మీతో దేవుని దూతలు మాట్లాడునుగాక. ఈ రోజున నీవు నేను మనుషుల దృష్టిలో హీనులుగానే ఉండొచ్చు, మనుషుల దృష్టిలో ఒకవేళ మనం పనికిరాని వరకు ఉండొచ్చు, కానీ మన దేవుని దృష్టిలో మనం బహుప్రియులుగా మార్చబడదుముగాక. అంత బహుప్రియుడిగా ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడో తెలుసా? భయపడిపోతున్నాడు. అంత బహుప్రియుడిగా ఉన్నటువంటి వ్యక్తి ధైర్యం కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఎందరో వ్యక్తుల దగ్గర దేవుని దూతలు దిగి వచ్చారు. కొత్త నిబంధనలో మనం చూస్తే జకర్యా అనేటువంటి యాజకుడు దేవుని మందిరంలో ధూపం వేస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొద్ద నుంచి దేవుని దూత దిగి వచ్చి మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆయన దేవుని సేవ చేస్తున్నాడు, యాజకుడిగా ఉన్నాడు. తన తరగతి క్రమము చొప్పున, వంతు చొప్పున దేవుని సన్నిధిలో తన పని తాను చేస్తూ ఉన్నాడు. కానీ వృద్ధాప్యలకు వచ్చేసారు, భార్య భర్తలు, పిల్లలు లేరు. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ఆయన ధూపం వేస్తున్నప్పుడు దేవుని దూత వచ్చి మాట్లాడడం మొదలు పెడితే కంగారు పడ్డాడు. ఎవరు వచ్చారో, ఏమైందో? ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరివైనా మన నీడను చూసుకునే భయపడుతూ ఉంటాం. ఒంటరిగా ఒక చోట గదిలో పని చేస్తున్నప్పుడు వెనక నుంచి ఎవరైనా వచ్చి నిలబడినా భయపడే పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో ధూపం వేస్తున్నటువంటి యాజకుడు, ఆ యాజకుడికి వెంటనే ఒక స్వరూపం కనబడుతుంది, ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరు అని చెప్పి కంగారు పడ్డాడు. అక్కడ కూడా ఆ వ్యక్తితో జకర్యాతో అంటాడు, భయపడద్దు, నీ వద్దకు నేను శుభవార్తను తీసుకొచ్చా. ఎక్కడ చూసినా భయమే, ఏ మనిషిలో చూసినా భయమే, ఏ వ్యక్తిలో చూసినా భయమే. ప్రతిరోజు భయం అనే దాన్ని ఒక శరీరంలో ఒక అవయంగా పెట్టుకొని బ్రతుకుతున్నారు. ప్రతిరోజు దేనికి భయపడకుండా ఉంటారు చెప్పండి? ప్రతిరోజు భయమే, ప్రతి క్షణం భయమే. భయము అనే ఆ గుప్పిట్లో మనం బ్రతుకుతున్నామండి. అందుకే దేవుని దూతలు మనల్ని ప్రతిరోజు కూడా మన భయాలను తొలగించడానికి, మన భయాలను పోగొట్టడానికి, ఆయన వాక్యానుసారంగా మనం జీవించడానికి కృప చూపిస్తున్నారు. ఆమె చెప్పండి. మనకు ఒక దూత, మనకు ఒక కావలిగా ఉన్నాడని ఈ రోజున మనం గుర్తించామా? రక్షణ పొందిన నాటి నుంచి నీ కొరకు, నా కొరకు ఒక దూత కావలిగా ఉన్నాడని ఏ రోజైనా గుర్తించగలిగామా? మనం ఒంటరిగా ఉన్నప్పుడు అనుకుంటాం, నా పక్కన ఎవరు లేరు, నా ప్రక్కన ఎవరు లేరు అనుకుంటున్నాం. కానీ నీ పక్కన, నా ప్రక్కన ఒక దూత కావలిగా ఉన్నాడని ఏ రోజైనా గుర్తించగలుగుతున్నామా? ఇక్కడ దానియేలు దగ్గరికి ఒక దూత దిగి వచ్చి ఆ దూత మాట్లాడడం మొదలు పెట్టాడు, నీవు బహుప్రియుడివని. కొర్నేలు దగ్గరకు కూడా ఒక దూత దిగొచ్చాడు. దిగొచ్చేమంటాడు తెలుసా? నీవు చేసిన ప్రార్థన, నీవు చేసిన ధర్మకార్యాలు, నీ మంచితనం అంతా కూడా ఎక్కడికి చేరింది? దేవుని సన్నిధికి చేర్చబడింది. ఇదిగో అక్కడి నుంచి నేను పంపబడ్డాను అని దేవుని దిగి వచ్చారు కదా. పాత నిబంధనల గ్రంథం మనం చూసినా యాకోబు ఒక్కడు ప్రయాణం చేసి బయలుదేరి వెళ్తూ తలగడగా ఒక రాయిని చేసుకొని అక్కడ పడుకుంటే ఆకాశం నుంచి భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడి దేవుని దూతలు ఆకాశం నుంచి భూమి మీదకి, భూమి మీద నుంచి ఆకాశంలోకి ఎక్కుతూ దిగుతున్న దేవుని దూతలను చూశాడు కదా. ఈ దర్శనం ఏంటో, అసలు ఈ కళ ఏంటో అని అనుకుని ఈ నిచ్చెన ఎక్కడి వరకు ఉందని చెప్పి పైకి చూస్తే ఆ నిచ్చెన కొనన తండ్రి అయిన దేవుడు నిలబడినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. ఎన్నో కార్యాలు దేవుని దూతలు దిగొచ్చి చేసినట్లు మనం చూడలా. అబ్రహాము తన ఇంటి గుడారం వాకిట కూర్చొని ఆయన ఆలోచనలో ఉండగా త్రిత్వమైన దేవుడు దూతల రూపంగా దిగి వస్తే వాళ్ళని ఎదుర్కొని ఇంటికి చేర్చుకుంటే వెళ్ళిపోతున్న వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. ఎంతమంది ఎన్ని కార్యాలు మన పరిశుద్ధ గ్రంథంలో చూడలేదండి. హిజ్కియా ప్రార్థన చేస్తే ఒకే ఒక్క దూత రాత్రి బయలుదేరి వచ్చి అష్షూరు సైన్యాన్ని 185,000 మందిని హతం చేసేసింది కదా. ఇంత శక్తి కలిగిన దూతలు మనకు కావలిగా ఉన్నారు. మనం దేనికి భయపడాలి? అనారోగ్యాన్ని చూసి భయపడిపోతుంటాం, బలహీనతను చూసి భయపడిపోతుంటాం, సమస్యను చూసి భయపడిపోతుంటాం, పిల్లలు ఏదో చదువుతారో లేదో అని భయపడిపోతుంటాం, ఈరోజు పని ఉంటుందో లేదో అని భయపడిపోతుంటాం. ప్రతిరోజు భయాలే. కానీ మనకు భయాన్ని తొలగించడానికి మన పక్షాన దూతలు ఉన్నారు అని మనం గుర్తించలేకపోతున్నాం. ఆ దూత దానియేలు దగ్గరికి దిగి వచ్చాడు, అదే దూత కొర్నేలు దగ్గరికి దిగి వచ్చాడు, అదే దూత మన పరిశుద్ధ గ్రంథాలు ఎంతమంది భక్తుల దగ్గర దిగి వచ్చినట్లు లేఖనాలను చూస్తున్నాం. ఈ రోజున అదే దూతలు మనతో ఉన్నారు, మన పక్షాన ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎప్పుడు మనం ఒంటరిగా లేవండి. మనతో దూత ప్రయాణం చేస్తూనే ఉంటాడు. రక్షణ పొందిన నాటి నుంచి, బాప్తిసం పొందిన నాటి నుంచి, నీటి బాప్తిసంలో ముంచబడి తిరిగి జన్మించిన నాటి నుంచి నీ కొరకు ఒక దూతను ఉంచాడు. ఎందుకో తెలుసా? ఆ దూత
ఎక్కడ కూడా నీలో అపవిత్రత అనేది రాకుండా, అనాలోచన అనేది రాకుండా, వ్యతిరేకతలు అనేది రాకుండా, ప్రార్థనలో సన్నగిలిపోకుండా, వాక్యంలో తగ్గిపోకుండా ప్రతిరోజు ఆ దూతలు మనల్ని కావలుంచి నడిపిస్తూ ఉంటారు. అక్కడ రాసిన మాట, చక్కని మాట ఏంటో తెలుసా? భయపడొద్దు, నీవు దేవునికి ఎలాంటి వాడవు? బహుప్రియుడవు, నువ్వు భయపడాల్సిన పని. ఇంకొక మాట అన్నాడు చూడండి, తర్వాత పక్కన మాట, భయపడక పక్కన మాటే, నీకు శుభం అవును గాక. శుభం అనేది ఎప్పుడు వేస్తారు చెప్పండి? శుభం అనే కార్డు ఎప్పుడు వేస్తారు? ఇక పూర్తి అయిపోయింది, ఇక అంతా పూర్తి అయిపోయింది. మనందరం ఒకప్పుడు చూసిన వాళ్ళమే కదా సీరియళ్ళు, సినిమాలు. దాంట్లో అయిపోయినంతవరకు ఏం చేస్తారు? తర్వాయి భాగం అని వస్తుంది. కానీ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? ఇక శుభం, ఎండు, అంటే ఇక సమాప్తం. పరిశుద్ధ గ్రంథంలో కూడా చివరి ఒక మాట ఉంటుంది, ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత ఏమని? సమాప్తము. అంటే శుభం అయిపోయింది, సమాప్తం అయిపోయింది. ఇక దానికి చేర్చడానికి లేదు, మరలా పెంచడానికి లేదు. ఈ రోజున ఇక్కడ శుభమగును గాకానంటే, ఈరోజు ఏ కలవరాల్లో ఉన్నావో, ఏ కన్నీళ్ళలో ఉన్నావో, ఏ రకమైన దుఃఖంలో ఉన్నావో, ఎలాంటి వేదనలో ఉన్నావో ప్రభు చూసి మాట్లాడుతున్నాడు. నీ యొద్దకు దూత పంపబడ్డాడు, నీ యొద్ద దూత నిలుచుని ఉన్నాడు, నీ యొద్ద దూత నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నీవు దేవునికి బహుప్రియుడవు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున మీరు అందరూ నేను అనామకుడిని, అనామకురాల్ని, నేను దిక్కులేని వాడిని, దిక్కుమాలిన దాన్ని అని అనుకోకండి. ఎందుకో తెలుసా? మీరు మీ దృష్టిలో ఒకవేళ దిక్కులేని వాళ్ళుగా, దిక్కుమాలిన వాళ్ళుగా అనుకుని ఉండొచ్చు, కానీ నా దేవుని దృష్టిలో మీరందరూ కూడా దేవునికి బహుప్రియులుగా మార్చబడబోతున్నారు. ఎప్పుడు కూడా నేను అనామకుడినండి, నేను అలాంటి వాడినండి, చాలామంది అంటారు నేను పురుగును, నేను ఈ పలానాని. ఇలాంటిది ఏది కాదు. మనం దేవుని దృష్టిలో ఆయనకు బహుప్రియులుగా మార్చబడుదుముగాక. ఆ బహుప్రియులుగా మనము మార్చబడితే మనలో ఉన్న భయాలు తొలగిపోతాయి. బహుప్రియులుగా మారినంత కాలం భయాలే. పిల్లిని చూసినా భయపడతారు, బల్లిని చూసినా భయపడతారు, బొద్దింకను చూసినా భయపడతారు, నీడను చూసుకొని భయపడిపోతుంటారు. ఈ రోజున బహుప్రియుడిగా మారినంత వరకు, బహుప్రియుడిగా మనము ఆయన దృష్టిలో చేరనంత వరకు భయాలే వెంటాడుతుంటాయి. కానీ దేవుని దృష్టిలో నీవు, నేను, మనందరూ కూడా బహుప్రియులుగా మార్చబడదుముగాక. అలా మార్చబడితే మొదటిగా మనలో ఉన్న భయాలు తొలగిస్తాడు, మనలో ఉన్నటువంటి ప్రతి ఆందోళనను తొలగించి అంటాడు, నీకు శుభమవునుగాక. గట్టిగా ఆమె చెప్పండి. యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులతో ఒక మాట చెప్పారు. ఏమన్నా తెలుసా? మీరు ఏ ఇంట అడుగుపెట్టినా ఆ ఇంటికి ఏం కలగాలి? ఎందుకని శుభం కలగాలి? అప్పటి వరకు రోగాలతో ఉన్నారేమో, అప్పటి వరకు సమస్యలతో ఉన్నారేమో, అప్పటి వరకు కుటుంబంలో గొడవలై ఉన్నారేమో. ఒకవేళ ఇంటికి వెళ్తున్నాం అనుకోండి, భార్యాభర్త అప్పటి వరకు గొడవ ఆడుకునే వాళ్ళు కూడా ఒక వ్యక్తి ఎవరైనా వస్తున్నారని చెప్తే ఏం చేస్తారు? మీకు కూడా తెలిసి పనులన్నీ. ఎవరైనా వస్తున్నారంటే అప్పటికప్పుడు గొడవ ఆపేసుకొని కాసేపు ఆగుతారు. కాసేపు ఆగి ఆ వ్యక్తి వెళ్ళిపోగానే మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ మొదలు. ఈ రోజున అందుకే శిష్యులతో ఏం చెప్పారో తెలుసా? మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి ఏం కలగాలి? ఆ మాట పలకగానే ఏమిటో తెలుసా? అప్పటి వరకు గొడవ అయిందా, ఆ గొడవ అక్కడితో శుభమైపోతుంది. ఆమెను చెప్పండి. సమాప్తం అయిపోతుంది. ఆమెను చెప్పండి. ఈ రోజు నుంచి ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఏ కలవరం వచ్చిందా, ఒకవేళ ఏదైనా కంగారు పడుతున్నారా, వెంటనే ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. నీకు శుభమవును గాక అని పలకండి. మీ ఇంటి నోటుతో, మీ ఇంట్లో మీ పిల్లలతో పలకండి, మీకు శుభం కలుగును గాక అని పలకండి. మనం ఏమండి నేను పలికితే కూడా జరుగుద్దా అని అనుకోకండి. ఆ ప్రవచన గ్రంథంలో హెజ్కేలుతో దేవుడు అన్నాడు, నరపుత్రుడా నీవు పలకడం ప్రారంభించు, నీ నోటితో నీవు ప్రవచనం ఎత్తి మాట్లాడడం ప్రారంభించు. ఏమండి ప్రవచనాలు చెప్పడం నా వల్ల కాదండి, ప్రవచనాలు చెప్పడం నా తరం కాదండి, ప్రవచనాలు నేను చెప్పడం కాదండి అని అనుకోకండి. మీ నోటితో యేసు నామములో మీరు ప్రవచనం పలకడం ప్రారంభించండి. దానిని నా దేవుడు నెరవేర్చబోతున్నాడు, దానిని నా దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఈ రోజున మీ ఇంటి క్షేమం కొరకు ప్రవచనం ఎత్తి మాట్లాడండి, మీ ఆరోగ్యం కొరకు ప్రవచనం ఎత్తి మాట్లాడండి, మీ ఆర్థిక పరిస్థితులు ముగింపు కొరకు ప్రవచనం ఎత్తి మాట్లాడండి, మీ కష్టాలు తీర్పేటట్లుగా ప్రవచనం ఎత్తి మాట్లాడండి. మీరు దేవునికి బహుప్రియులుగా మార్చబడితే మీరు నోటితో ఏది పలికిన దానిని నా దేవుడు స్థిరపరచునుగాక. మీరు ఏది పలికినా నా దేవుడు దానిని స్థిరపరచునుగాక. ఈ రోజు నుంచి ఈ మాట వింటున్నా, ఎక్కువసేపు వాక్యం కాదు, క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ప్రతిరోజు కూడా శుభం పలికే మాటలు మన నోట ఉండాలి. ప్రతిరోజు దీవెనకరమైన వచ్చిన మన నోట ఉండాలి. ఎక్కడ కూడా అపవిత్రమైన మాటలు, అననుకూలమైన మాటలు, దేవునిని ఆయాసపరిచే దుఃఖపరిచే మాటలు మన నోట ఎన్నడూ రాకుండా
దేవుడు మన నోట శుభం పలికేటట్లు సహాయం చేయను గాక. ఆ తర్వాత ఒక మాట అంటాడు, ధైర్యం తెచ్చుకో. అప్పటి వరకు భయంతో ఉన్నాడు, భయంతో గజగజలాడిపోతున్నాడేమో. వెంటనే దేవుడు అన్నాడు, ధైర్యం తెచ్చుకో. శిష్యులు కూడా ఒకసారి ఇలాగే యేసుక్రీస్తు ప్రభువులో రావడం కొంచెం ఆలస్యమై మీరు పడవేసుకొని వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతే మధ్యరాత్రి వేళ 3వ జామున యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వస్తూ 4వ జామున వస్తూ ఉండగా వెంటనే వాళ్ళు ఏమన్నా తెలుసా, ఆయన చూసి దయ్యం వచ్చింది అనుకున్నారు, భూతం వచ్చింది అనుకుని కేకలు వేశారు. అయ్యో భూతం వచ్చేసింది సముద్రం మీదకి. వాస్తవానికి వాళ్ళు తెలిసినటువంటి నిజమేంటి చెప్పనా, సముద్రం మీద మనుషులు తిరగలేరు కదా, ఎక్కడో పడవలో కొంతమంది తిరుగుతుంటారు కదా. సాధారణ మనం కూడా ఏమనుకుంటాం, సముద్రం దగ్గర ఏముంటాయి అనుకుంటాం, చెప్పండి గట్టిగా. సముద్రం దగ్గర ఏముంటాయి అనుకుంటామండి, దయ్యాలు ఉంటాయి అనుకుంటారు, ప్రేతాత్మలు ఉంటాయి అనుకుంటారు, రకరకాలుగా అనుకుంటారు కదా. వీళ్ళలో కూడా అదే ఆలోచనలు ఉండిపోయినాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే అదిగో భూతం 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 అని కేకలు వేశారు. వెంటనే ఆయన ఏమన్నా తెలుసా, నేనే భయపడకండి, నేనే భయపడకండి. ఎందుకు కలవరపడుతున్నారు, ఎందుకు దిగులు పడుతున్నారు? నీళ్ళన్నీ వచ్చి పడవలు పడుతున్నాయనా, అలలు ఎగిరెగిరి కొడుతున్నాయనా, సముద్రం ఉప్పొంగుతుందనా, ఒకవేళ మీ పడవ మునిగిపోయి మీరు చనిపోతారేమోనన్నా? నేను వచ్చాను మిమ్మల్ని కాపాడడానికి, నేను వచ్చాను మిమ్మల్ని బ్రతికించడానికి. ఆయన వచ్చి మాట్లాడడం మొదలు పెడుతుంటే అప్పుడు వాళ్ళలో ధైర్యం కలిగిందండి. మరొక చోట ఇలాగే అమరములో ఆయన వాళ్ళతోనే ఉన్నాడు. అమరములో ఆయన తలవాల్చుకొని పడుకుని ఉంటే అందరూ కూడా మోదుకుని లేపొద్దు, కష్టపెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, మనమే ఇబ్బందులు పడదని చెప్పి నీళ్లు తోడుతుంటే ఇక వాళ్ళ వల్ల కాక నీళ్లు పడవలు పడుతుంటే తోడుతుంటే తెరచాపలు ఎటుగా ఉండేటు తిరిగిపోతుంటే ఇక పరిస్థితి చేయి దాడిపోతుంది అని అనుకొని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి అంటారు, అయ్యా నశించిపోతున్నావు, నీకు చింత లేదా? ఎన్నిసార్లు మనమని ఉంటా మాటలు. అయ్యా ఇన్ని కష్టాలు వచ్చినాయి, దేవుడు ఏమైపోయాడు? ఇన్ని బాధలు పడుతున్నావు, దేవుడు ఏమైపోయాడు? ఇన్ని అవమానాలు పడుతున్నాం, దేవుడు ఏమైపోయాడు? ఎన్నిసార్లు అన్నావు? పోనీ మనం అనలేదు అనుకోండి, మన బంధువులు ఎన్నిసార్లు అని ఉంటారు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు దేవుడిని సంధికి వెళ్ళి వస్తున్నావు కదా, నీకు ఈ బాధలు ఎందుకని తీరట్లా, నీ కష్టాలు ఎందుకు తీరట్లా అని ఎంతమంది మనల్ని అనుండ్రు. మనం ఒకవేళ మనం అన్నీ అనకపోయినా మన బంధువులు అంటారు. ఇలాగ మన మందిరానికి వచ్చే ఒక కుటుంబంలో వారి తల్లిదండ్రులు ప్రార్థనకి రారు, వాళ్ళు మాత్రమే ప్రార్థనకు వస్తారు, ప్రార్థనలు ఎదుగుతున్నారు. అయితే వాళ్ళు దేవునిలో ఆత్మీయంగా బలపరచబడలా కొంత విధంలో వాళ్ళు నలిగిపోతున్న పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు, కానీ ఎన్నో రకాల ప్రాణాపాయ పరిస్థితుల నుంచి దేవుడు వాళ్ళు లేవనెత్తాడు, వాళ్ళు ఎన్నోసార్లు బ్రతికించాడు, ఎన్నోసార్లు వాళ్ళకి ఎన్నో మేలులు చేశాడు. ఆ చేసిన మేలులు పొందుకున్నప్పుడు మీ దేవుడు బాగానే గొప్ప కార్యాలు చేశాడని అన్నవాళ్లే ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితులు వాళ్ళకి అన్ని ఎటు చూసినా కష్టాలు నష్టాలుగా పరిస్థితులు మారిపోతుంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు, ఎందుకు అనవసరంగా అక్కడ మా అబ్బాయికి తీసుకుని వెళ్ళి బాప్తిసం ఇప్పించావు, ఎందుకని దేవుళ్ళలోకి దింపావు, ఇలా మతంలోకి దింపావు, మా పరిస్థితి ఎలా అయిపోయింది, ఏ రోజైనా మీరు సుఖపడ్డారా, మేము సుఖపడ్డామా, పిల్లలు సుఖపడ్డారా అని ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజున మనం దేవునిలో ఉన్నప్పుడు శ్రమ వచ్చిందంటే, దేవునిలో ఉన్నప్పుడు కష్టం వచ్చిందంటే, దేవునిలో ఉన్నప్పుడు నింద వచ్చిందంటే, దేవునిలో ఉన్నప్పుడు అవమానం వచ్చిందంటే ఆ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తాడు, ఆ నిందకు ప్రతిగా రెట్టింపు అభిషేకాన్ని దేవుడు ఇస్తాడు, ఆ శ్రమకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు దయచేస్తాడు. ఆమె చెప్పండి. అయితే కొంచెము కాలము మీరు శ్రమపడిన మీదట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడని పేతురుపత్రికలో రాయబడి ఉంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం భయపడకుండా దేవునిలో నిలబడగలిగితే, భయపడకుండా దేవుని వైపు తేరి చూడగలిగితే, భయపడకుండా దేవుని మీద మనం ఆధారపడగలిగితే, దానియేలు దగ్గరికి దిగి వచ్చిన దేవుడే, జకరియా దగ్గరికి దిగి వచ్చిన దేవుడే, సముద్రం మీద శిష్యుల దగ్గరికి దిగి వచ్చిన దేవుడే, కొర్నేలు దగ్గర దిగి వచ్చిన దేవుడే, అబ్రహాము దగ్గరకు దిగి వచ్చిన దేవుడే, యాకోబు దగ్గరకు దిగి వచ్చిన దేవుడే ఈ రాత్రి మీ యొద్దకు దిగి వచ్చునుగాక, మీ కుటుంబాలకు దిగి వచ్చునుగాక. అలా దిగి వస్తే ఏం చేస్తాడో తెలుసా? మొదట మీ భయాలు తొలగిస్తాడు, మొదట మీకు శుభం అని పలికే మాట వినిపిస్తాడు. తర్వాత ఆయన చెప్పే మాట తెలుసా? ధైర్యము తెచ్చుకోండి. గట్టిగా ఆమెను చెప్పండి. ధైర్యం తెచ్చుకోవాలి. మనం ప్రతి దాన్ని చూసి కంగారు పడిపోతున్నాం కదా, సమస్య చూసి కంగారు పడిపోతున్నాం, ఒత్తిడిని చూసి కంగారు పడిపోతున్నాం, చిన్న బలహీనతను చూసి కంగారు పడిపోతున్నాం, ఒకరు ఎవరైనా చిన్న మాట అన్నారా దాన్ని చూసి కంగారు పడిపోతున్నాం.
ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఆ విధంగా దేవుడు మనకు ధైర్యాన్ని దయచేయునుగాక, ధైర్యాన్ని కలుగు చేయునుగాక. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో ప్రభువు ఈ కార్యాలు జరిగించాలి. ఇంతకీ బహుప్రియుడువు, భయపడొద్దు, నీకు శుభం కలుగుతుంది, ధైర్యం తెచ్చుకున్నాను అన్నాడు కదా. అన్న దేవుడు ఏం చేస్తాడో మూడు విషయాలను చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం త్వరగా చూడండి. కొన్ని నిమిషాలు 10 నిమిషాలు నేను ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం రాయబడి మాట చూడండి. ఇక్కడ దానియేలు యెహోవా దేవునికి ప్రియుడు అని చెప్పి మిఖాయేలు దూత చెప్పాడు కదా. ఇక్కడ ఏమైనా చదువుతున్నాం మనం 33:12లో, బెన్యామీనును గూర్చి ఇట్లనెను. ఎవరికి ప్రియుడు? బెన్యామీను యెహోవాకు ప్రియుడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనము దేవునికి ప్రియులుగా మార్చబడాలి. లోకంలో ఎందరికో ప్రియులు ప్రియురాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లా. లోకంలో ఒక ప్రియుడు కాసేపు మాట్లాడలేదనో, ప్రియురాలు కాసేపు మాట్లాడలేదనో అల్లాడిపోయే వాళ్ళు ఉంటారు. 24 గంటలు మాట్లాడుకునే వాళ్ళే ఉంటారు, ఫోన్లోనైనా బయట అయినా ఎక్కడైనా సరే. కానీ ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మనతో దేవుడు ఏం మాట్లాడు తెలుసా? నీవు లోకానికి ప్రియుడు కాదు, యెహోవాకు ప్రియుడిగా నీవు మార్చబడదువు గాక. నీవు శాపానికో పాపానికో ప్రియుడుగా కాదు, దేవునికే ప్రియుడిగా నీవు మార్చబడదువు గాక. ఈ రోజున యేసయ్యకు నీవు ప్రియుడిగా ప్రియురాలుగా మార్చబడదువు గాక. మనం ఆ విధంగా మార్చబడితే అక్కడ చదవండి ఒక మాట, ఏం చేస్తాడో దేవుడు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసిస్తాడు, ఆశ్రయముగా ఉంటాడు, ఆయన భుజముల మధ్య నివాసం చేస్తాడు. అదే మాట 33:12 ఒక మాట ఉంటుంది చూడండి, మరొక మాట చదవండి ప్రారంభం నుంచి. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయం అవుతాడు. గట్టిగా ఆమెను చెప్పండి. అంటే ఇక్కడ రాయబడిన మాట, మనం చదివిన విన్న మాట ఏంటంటే, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఈ రోజున నీవు నేను దేవునికి ప్రియులుగా మార్చబడితే, దానియేలు దగ్గరికి వచ్చి మాట్లాడిన దేవుడు, నీవు బహుప్రియుడు అని మాట్లాడిన దేవుడు ఇక్కడ ఏం చేస్తాడని మనం చూస్తున్నామంటే, మొట్టమొదటిగా దేవుడే మనకు తోడై ఉంటాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ వచనం మరలా చదవండి 12. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద ఎలా ఉంటాడు బెన్యామీను? ఈ రోజున నీవు నేను దేవునికి ప్రియుడిగా ఉంటే, మన కుటుంబం, మన వ్యక్తిగత జీవితం, మన బిడ్డలు దారిదప్పు తిరిగే వాళ్ళుగా కాదు, ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు కాదు, నీ దారి నీది నా దారి నాది అనేవాళ్ళుగా కాదు. దేవుడే మీకు తోడై ఉండేటట్లుగా దేవుడు మార్చబోతున్నాడు. ఆయనే మిమ్మల్ని సురక్షితంగా నివసింపచేయునుగాక, ఆయనే మిమ్మల్ని సురక్షితంగా జీవింపచేయునుగాక. నీవు ప్రియుడిగా మార్చబడితే, దేవునికి ఇష్టడుగా మార్చబడితే, దేవుని చిత్తము చేసే వ్యక్తిగా మార్చబడితే, దేవుని కొరకు సాక్షిగా బ్రతికే వ్యక్తిగా నీవు మార్చబడితే, మొట్టమొదటిగా దేవుడు నీకు ఏమంటాడు తెలుసా? తోడయుండి నిన్ను సురక్షితంగా కాపాడతాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున సురక్షితంగా కాపాడబడుకోకుండా ఎన్ని కుటుంబాలు అపవాది సంఖ్యలలో ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు అపవాది చిక్కుల్లో ఉన్నాయి. ఒక మాట చెప్పనా? దేవుని వాక్యము వినబడుతున్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని తాకుతున్నప్పుడు, ఆ మాట వినకోకుండా మనం పెడచొని పెడితేనంట, దేవుని రెక్కల నీడన్న సురక్షితాన్ని కోల్పోతాం. అర్థమవుతుందా? దేవుని రెక్కల నీడను మనం కోల్పోయిన తర్వాత, ఇలాగే ఒక చోట పక్షిని పట్టాలనుకున్న వ్యక్తి, వేటగాడు ఏం చేస్తాడు తెలుసా? దానికి చక్కగా మేత గింజల్ని వేస్తాడు. ఆ మేత గింజల్ని వేసి దానికి కనబడకుండా దాని కాలు అక్కడ పడగానే వలలో చిక్కుకునేటట్లుగా వలను సిద్ధపరుస్తాడు. పక్షి గాల్లో ఎగురుతూ 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 వెళుతుంది. నాకేంటిలే అంత సురక్షితంగానే ఉన్నాను,
నాకేంట్లో ఏ బాధ లేకుండా ఉన్నాను, నాకేంట్లో చక్కగా గాలిలో ఎగురుతున్నాను అని అనుకుంటూ ఆహారం కోసం వెతుక్కుంటూ వెళుతున్న ఆ పక్షి వెంటనే గింజలు కళ్ళకి కనపడతాయి దానికి. ఆ గింజలు తిందామని చెప్పి ఒకేసారిగా దిగి ఆ గింజలు ఎలాగని తిని నా ఆహారం ఆకలి తెచ్చుకుందామని అనుకునేసరికి దాని కాళ్ళు అక్కడ వేటగాడు పక్షిరాజు ఆ వేటగాడు పెట్టిన ఆ చిక్కుల్లో దాని కాళ్ళు చిక్కుకుపోతాయి. ఇక గింజలు తిందామని అనుకుంటుంది కానీ దానివల్ల కాదు, ఎగిరి వెళ్ళిపోదాం అనుకుంటే దానివల్ల కాదు. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము వాక్యమనే విత్తనాలు మన కొరకు చల్లబడుతుండగా ఆ వాక్యమనే విత్తనాలు మంచి నేలను పడే విత్తనాలుగా మార్చబడకుండా కొన్ని విత్తనాలేమో రాతి నేలలో, కొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదల్లో, కొన్ని విత్తనాలేమో త్రోవ పక్కన పడిపోయి అవి ములిచినట్లుగానే ఉంటున్నాయి, అవి ఎదుగుతున్న మొక్కలుగానే అనిపిస్తున్నాయి. రాళ్ళలో పడినవేమో ఆ రాళ్ళలో ఎదగడానికి వీలు లేక అక్కడే అణచబడిపోతున్నాయి. త్రోవ పక్కన పడినవేమో తొక్కేస్తున్నారు, ఇక తుప్పల్లో వాటిలో పడి ఎదిగినట్లుగానే ఉంటున్నాయి కానీ వాక్యాన్ని వింటున్నట్లుగానే ఉంటున్నాయి కానీ అవి అణచబడిపోతున్నాయి. ఈ రోజున మనం ఎలాంటి విత్తనాలుగా మార్చబడాలో తెలుసా? దేవునికి బహు ప్రియులుగా మార్చబడాలంటే, దేవుని సొత్తుగా మార్చబడాలంటే, దేవుని పోలికగా మార్చబడాలంటే ఏదో నేను దేవునికి ఇచ్చేస్తానండి అని అనుకుంటే సరిపోదు. మొదటిదిగా మన అర్పణ కాదు దేవుడు కోరుకునేది, మన హృదయాన్ని కోరుకుంటాడు. అక్కడ సమూయేలు అంటాడు కదా సౌలు రాజు గురించి, బలులు అర్పించడం కంటే పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టము. గట్టిగా ఆమెను చెప్పండి. యెహోవా మాట మనం వినటం మనకు శ్రేష్టం. మనకి ఎన్నిసార్లు వినలేదు? ద్వితీయోపదేశకాండ 20వ అధ్యాయంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. ఈ రోజున ఆ దీవెనలన్నీ మన మీదకి రావాలంటే మనం దేవుని మాట వినేవారిగా ఉండాలి, ఆ మాటను భద్రం చేసుకునే వారిగా ఉండాలి. ఎవరు వింటారో వాళ్ళు దీవించబడతారు, ఎవరు ఆ మాటను వింటారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం పెడచెవిని పెట్టినా, ఒకవేళ వింటున్న మాటను వినకుండా మనం ఉన్నా మనము దేవుని సన్నిధిలో వచ్చే ఆశీర్వాదం కోల్పోతున్నాం. బహుప్రియుడుగా ఆయన మనల్ని చూడాలని కోరుకుంటున్నాడు, బహుప్రియుడిగా మనల్ని సిద్ధపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రోజున నీవు నేను బహుప్రియుడిగా ఉన్నామా? నీవు నేను బహుప్రియులుగా మార్చబడుతున్నామా? ఏదో కుటుంబంలో ఉంటారండి, ఒక భార్య భర్త పిల్లలు అత్తమామలు వీళ్ళందరూ ఉన్న తర్వాత ఊళ్ళో ఉన్న పిల్లలందరూ వచ్చి ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత ఈ తల్లి ఏదైనా పిల్లలకి ఏదైనా తీసుకొని రావడం కానీ వండడం కానీ చేస్తే ఆ ఆడుకునే పిల్లలందరూ వెళ్ళిపోయేంత వరకు పిల్లలకి పెట్టదు. ఒకవేళ పెట్టినా వాళ్ళందరికీ ఇచ్చినట్లుగానే ఉంటుంది కానీ ఈ పిల్లలకి తక్కువ ఇచ్చినట్లుగా కనబడుతుంది. తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎంత కావాలని అంత ఇస్తుంది. ఈ రోజున మనము దేవుని పిల్లలుగా ఉంటే, బహుప్రియులుగా ఉంటే, త్రోవ పక్కన ఆడుకునే వ్యక్తులుగా ఉన్నంత వరకు స్వతంత్రం ఉండదు, స్వేచ్ఛ ఉండదు. దేవుని పిల్లలుగా ఆయన రాజ్యంలోకి మనం రావాలంటే బహుప్రియులుగా మార్చబడాలి. ఆయన రాజ్యంలో మనం అడుగు పెట్టేవారిగా, ఆయన రాజ్యంలో ప్రతిరోజు నిత్యము నివాసం చేసేవారిగా మనము మార్చబడేటట్లుగా మనము ఆయనకు బహుప్రియులుగా మార్చబడుదుముగాక. త్రోవపక్క అందరి పిల్లలు మా పిల్లలే అంటారండి. ఒక్కొక్కసారి అందరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారనుకోండి పిల్లలు, వీళ్ళందరూ మా పిల్లలే అంటారు. కానీ ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టేటప్పుడు అందరికీ పెడతారా? వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలకే పెడతారా? చెప్పండి. ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఆ కడుపును పుట్టిన వారికి వరకే పెడతారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటో తెలుసా? మనము దేవునికి ప్రియులుగా ఉంటే మనము బయటగా వెళ్ళిపోయేవారిగా కాదు, లోపలికి వచ్చేవారిగా మార్చబడదుముగాక. పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టేవారిగా మార్చబడదుముగాక. దేవునికి బహు ప్రియులుగా మనము మార్చబడదుముగాక. అలా మార్చబడేవారిగా మనం చేయబడాలంటే ప్రతిరోజు ప్రతి క్షణం మన ఆత్మీయ జీవితంలో మనము దేవునికి బహుప్రియులుగానే తీర్చిదిద్దబడదుముగాక. అలా ఉంటే మొట్టమొదటిగా దేవుడు మనకు తోడై ఉంటాడు. బెన్యామీను దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడు. అతడు ఎలా ఉన్నాడు తెలుసా? సురక్షితంగా ఉన్నాడండి. దేవుడు తోడై ఉన్న వ్యక్తి సురక్షితంగా ఉంటాడు. దేవుడు తోడై ఉన్న వ్యక్తి నెమ్మదిగా ఉంటాడు. దేవుడు తోడై ఉన్న వ్యక్తి క్షేమాన్ని అనుభవిస్తాడు. దేవుడు తోడై ఉన్న వ్యక్తి ప్రతిరోజు ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తాడండి. ఈరోజు ఆయనకు ప్రియులుగా నీవు నేను ఉంటే ఆయన సన్నిధిని మనం అనుభవించే వారిగా మార్చబడదుముగాక.
ఆయన మనకు తోడై ఉన్నాడని విశ్వసించండి. మీరు ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో సురక్షితంగా జీవించేవారిగా మార్చబడుదురుగాక. రెండో మాట చూపిస్తాను చూడండి, కీర్తనల గ్రంథం 60వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 60వ కీర్తన 5వ వచనం, 5వ చరణాన్ని చూడండి. నీ ప్రియులు విమోచించబడినట్లుగా నీ కుడి చేత నన్ను రక్షించి. అంటే దీనికి అర్థమేంటి చెప్పనా? ఆయనకు ప్రియులుగా నీవు మార్చబడితే మొదటిదైన దేవుడు మనకు తోడై ఉంటాడు, రెండవది మనకు రక్షణ భాగ్యాన్ని దయచేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. రక్షణ భాగ్యం దయచేయడం అంటే ఏమండి, నేను రక్షణ పొందుకున్నానుగా అని అనుకోకండి. ఆ పొందుకున్న రక్షణను కడవరకు కాపాడుకునేటట్టుగా దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున రక్షణ పొందుకున్నా, ఒకవేళ పొందుకోకుండా ఉన్నా, ఆ పొందుకున్న వారు కూడా అంతవరకు కాపాడబడాలి. పొందుకున్న వారు దేవుని సందులో పొందుకునేట్లుగా సిద్ధపరచబడాలి. ప్రియులుగా మార్చబడడం అంటే ఏదో ఒక ట్రైన్ ఎక్కడానికి ఒక టికెట్ కొనుక్కొని నాకు కూడా ఒక సీట్ రిజర్వేషన్ చేయించుకున్నాను అనుకోవడం కాదు. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడే వారిగా మనం మార్చబడాలంటే ఆయనకు ప్రియులుగా మనం మార్చబడితేనే ఆయన రాజ్యంలో అడుగు పెడతాం. ఆమేన్ చెప్పండి. ఆయనకు ప్రియులుగా మార్చబడకుండా ఆయన రాజ్యాన్ని అడుగు పెట్టలేం. ఆయన అంతఃపురంలో మనం అడుగు పెట్టలేం. ఆయన స్థావరంలో మనం స్థానం ఉండదు. ఆయనకు ప్రియులుగా మనం మార్చబడితేనే ఇవన్నీ మనం సొంతం చేసుకునే గుంపులో చేర్చబడదుము గాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం రక్షణ పొందుకొని ఎంతకాలమైంది? బాప్తిసం పొందుకొని ఎంతకాలమైంది? ఆ రోజున్న భక్తి ఈ రోజు ఉందా? ఆ రోజున్న ప్రార్థన ఈ రోజు ఉందా? ఆ రోజున్న పరిచర్య ఈ రోజు ఉందా? ఆ రోజున్న వాక్యం చదవాలనే ఆసక్తి ఈ రోజు ఉందా? పరీక్షించుకోండి. ఈ రోజున ఆయన ప్రియులుగా మనం మార్చబెడితే ప్రతిరోజు నా దేవునితో మాట్లాడాలి అనే ఆసక్తి మనలో ఉంటుంది. తెల్లవారు లేవగానే నా దేవుని వైపు చూడాలి అనే తలంపు మనలో ఉంటుంది. ఆయనకు ప్రియులుగా మనం ఉంటే ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడకుండా అడుగు బయట పెట్టాం. ఆయనకు ప్రియులుగా మనం ఉంటే ఆయన వైపు తేరి చూడకుండా, ఆయన మీద ఆధారపడకుండా మనం ఏ పని చెయ్యం. ఈ రోజున ఒకే ఒక మాట మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. నీవు నేను ఆయనకు ప్రియులుగా ఉంటే, నీవు నేను ఆయన సొత్తుగా మార్చబడి ఆయన ప్రియులుగా మనం మార్చబడగలిగితే ఆయన మనకు భయాల నుంచి తొలగిస్తాడు. ఆయన మనకు అంటాడు నీకు శుభం కలుగుతుందని. ఆయన అంటాడు నీవు ధైర్యం తెచ్చుకో అని. అంత మాత్రమే కాకుండా నీకు నాకు దేవుడు తోడై ఉండబోతున్నాడు. ఆయన తోడై ఉండి సురక్షితంగా నివాసం చేసేట్లు చేస్తాడు. రెండవది, ఆయన మనకు తోడై ఉండి ఆయన ప్రియుడిగా మనం మార్చబడితే ఏం చేస్తాడంటే, చేసే కార్యం మనల్ని ప్రతిరోజు కూడా ఆ రక్షణ భాగ్యంలో అడుగులు వేసేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. రక్షణ భాగ్యంలో మనం అంతవరకు కాపాడబడేట్లు ప్రభు తీర్చిదిద్దబోతున్నాడు. పొందుకున్న రక్షణలో ఇది ఏదో మాసిపోయే వస్త్రం కాదండి. ఈరోజు మాసిపోయింది రేపు తీసేద్దామని అనడానికి. పొందుకున్న రక్షణ ఈ కట్టెలో ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆ రక్షణను కాపాడుకునే గుంపులో మనము చేర్చబడుదుముగాక. రక్షణను మనం నిర్లక్ష్యం చేయక రక్షణలో అంతవరకు నిలిచి ఉండేవారిగా మనము మార్చబడుదుముగాక. మరొక మాట మీకు చూపించిన ముగించేస్తాను చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. ఈ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. నేను ఏర్పరచుకునేవాడు నా ప్రాణమునకు ప్రియుడు. ఈ రోజున మనందరం ఎవరో తెలుసా? ఆయన ప్రాణానికి అంటుకున్న ప్రియులుగా మనం మార్చబడాలి. ఆమె చెప్పండి. ఆయన ప్రాణానికి అంటుకున్న ప్రియులుగా అంటే ఎలా మార్చబడతాం? ఆ తర్వాత వచ్చిన చదవండి. అతని యందు నా ఆత్మను ఉంచాను. గట్టిగా ఆమె చెప్పండి. ఆయన ప్రాణానికి అంటుకోవాలంటే ఇప్పుడు మనలో ఈ శరీరం ఇక్కడ ఉంది, శరీరం కనబడుతుంది, లోపల ఉన్న ఆత్మ మనకు కనబడుతుందా? ఆ ఆత్మ దేన్ని అంటుకుని ఉంటే ఈ శరీరం పైకి బతికినట్టు కనబడుతుంది. ఈ దేహాన్ని ఈ లోపల ఉన్న ఆత్మ అంటుకుని ఉంటేనే ఈ శరీరం ఇక్కడ బతుకుంది. చాలామంది అంటారు కదా, చనిపోయిన తర్వాత ఏమంటారు? ఆత్మ వెళ్ళిపోయిందిరా, ఆత్మ ఇదిగో కళ్ళలోంచి వెళ్ళిపోయింది. ఏమంటారు? చాలామంది అంటారు కదా, ముక్కులోంచి ఊపిరి వెళ్ళిపోయింది, ఆ ప్రాణం గొంతులోంచి వెళ్ళిపోయింది, ఎన్నో మాటలు అంటారు కదా. ఈ ఆత్మ అనేది లేకపోతే ఈ దేహానికి ఏం లేదు, విలువ లేదు. ఈ ఆత్మ అనేది దేహంలో లేకపోతే, ఆత్మ అనేది దేహంలో నివాసం ఉండకపోతే అసలు దేహానికి విలువ ఉండదు.
అప్పటి వరకు ప్రాణం ఉన్న వ్యక్తినేమో మా బాబాయ్ అంటారు, మా పిన్ని అంటారు. ఎప్పుడైతే ఈ దేహంలో ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోయిందో అప్పుడు ఏమంటారు? మా పిన్ని మా బాబాయ్ అంటారా? ఏమంటారండి? ఆ మాట అంటారు. ఎందుకని? అప్పటి వరకు గౌరవించారు కదా. అప్పటి వరకు మా బాబాయ్ మా పిన్ని అన్నారు కదా. ఇంతలోనే శవం అంటే కారణం తెలుసా? ఆత్మ లేదు. ఈ రోజున నీవు నేను దేవునికి బహుప్రియులుగా మార్చబడితే దేవుడు మనల్ని ఏం చేయాలని కోరుకుంటున్నాడు తెలుసా? ఆత్మ ద్వారా మనలో నివాసం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ ఆత్మ దేవుడు మనలో ఉన్నంత కాలం, ఆత్మను దేవుడు మనకు దయచేసినంత కాలం, ఆ ఆత్మ చేత మనం నింపబడినంత కాలం ఆయనకు ప్రియులుగానే మనం జీవించుదుముగాక, ఆయన కొరకు సాక్షులుగానే మనం బ్రతుకుదుముగాక, ఆయన కొరకు మనం జీవించే వ్యక్తులుగా తీర్చిదిద్దబడుదుముగాక. దానియేలు దగ్గరికి వచ్చి మాట్లాడతాడు, నీవు బహుప్రియుడవు. దానియేలుతో మాట్లాడిన దేవుడే అక్కడికి వెళ్తే బెన్యామీనుతో అంటున్నాడు, నీవు యెహోవాకు ప్రియుడు. అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు ఏమని? నీవే నీ రక్షణ చేత నింపుతానని. ఈ రోజున ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోగలిగితే, ఆ రక్షణలో మనం కాపాడబడి జీవించగలిగితే, ఆత్మను మనలో ఉంచి మనల్ని ప్రతిరోజు కూడా ఆయన నిత్య రాజ్యము కొరకు సిద్ధపడగలిగిన వ్యక్తులుగా మనల్ని దేవుడు మార్చునుగాక. బెన్యామీనుకు తోడై ఉన్నట్లుగా దేవుడు మనకు తోడై ఉంటాడు. రెండోది, మనకు రక్షణ భాగ్యాన్ని దయచేస్తాడు. మూడోది, మనకు ఆయన ఆత్మను మనలో ఉంచుతాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన ఆత్మ మనలో ఉంటే అపవిత్ర చూపులు మనకు రావు. ఆయన ఆత్మ మనలో ఉంటే అపవిత్ర మాటలు మన నోట రావు. ఆయన ఆత్మ మనలో ఉంటే ఏ విషయంలో కూడా మనం తొందరపడము, తొట్టిల్లిపోము, దేవుని మీద నిలిచి ఆధారపడి జీవించే వారిగా మనము మార్చబడదుము గాక. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత ఒక్క క్షణం మీరు ఆగి ఆలోచించండి. యెహోవాకు ప్రియుడిగా దావీదును దేవుడు ఆ దానియేలును దేవుడు ఎన్నుకుంటే, దేవుని దూత వచ్చి మాట్లాడతాడు, నీవు బహుప్రియుడవు. ఆ ప్రియుడిగా ఉన్న వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు, భయపడొద్దు, నీకు శుభం కలగబోతుంది, ధైర్యం తెచ్చుకో. ఎంతవరకు భయాల్లో ఉన్నావు, ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నావు, రేపేమవుతుందో అనుకుంటున్నావు, తర్వాత రోజు నాకేమవుతుందని కంగారు పడుతున్నావు, ఏం అవసరం, ధైర్యం తెచ్చుకో. ఆ ధైర్యం తెచ్చుకున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు తోడై ఉంటానని, నీకు రక్షణ కలుగు చేస్తానని, నీకు నా ఆత్మను నీ మీద ఉంచుతానని. ఈ 3 కార్యాలు మన జీవితాల్లో ప్రభు జరిగించునుగాక. దానియేలు దగ్గరికి వచ్చి మాట్లాడిన దేవుని దూతలే ఈ రాత్రి మీ దగ్గరికి వచ్చి మాట్లాడునుగాక, మిమ్మల్ని దర్శించునుగాక. మీరు బహుప్రియులని దేవుని దూతలే మీ కొరకు సాక్ష్యము పలుకునుగాక. ఈ రోజైనా ఈ మాట విన్న తర్వాత ఒక్క క్షణం, అయ్యా నేను ఆ విధంగా జీవిస్తా, ఆ విధంగా బ్రతుకుతా అని ఆశపడగలిగితే తల వంచని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచి కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో ఆయన యొద్ద నిలిచిన మనం ప్రియులుగా మార్చబడేటట్లుగా ఒక్క క్షణం, దేవా నా పట్ల కార్యాన్ని చేయవా, ప్రభువా నా పట్ల కార్యాన్ని చేయవా. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన. దేవా కార్యాన్ని చేయండి. దానియేలుతో మాట్లాడిన దేవుడు, నీవు బహుప్రియుడవు, భయపడకు, నీకు శుభం కలగబోతుంది, ధైర్యం తెచ్చుకో అని మాట్లాడిన దేవుడే ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఇంతకీ ధైర్యం తెచ్చుకోమన్నాడు, ఏం చేస్తాడు అని ఆయన లేఖనాలు మనం చూస్తే ఆయన మనకు తోడై ఉంటాడు. బెన్యామీనుకు తోడై ఉండినట్లుగా మనకు తోడై ఉంటున్నాడు. రెండవది, రక్షణ భాగ్యం దయచేస్తున్నాడు. మూడవది, పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఆత్మని నీలో ఉంచుతున్నాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా కార్యాన్ని ఇచ్చి కార్యాన్ని ఇచ్చి కానాను యాత్రలో యోర్దాను అలల
నడచే కలత చెంది తినే కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం నా జీవం నీ కృపలో దాచితివే కలత చెంది తినే కానాను యాత్రలో యోర్దాను అలరచే కలత చెంది తినే కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం నా జీవం నీ కృపలో దాచితివే ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురాని వచ్చిని ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురాని వచ్చిని నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే నా జీవం నీ కృపలో దాచితివే నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం నా జీవం నీ కృపలో దాచితివే ఒక క్షణం ప్రార్థన చేసుకునే ఎవరికి వారే దేవా నా పట్ల కార్యాన్ని జరిగించండి అయ్యా నా జీవితంలో కార్యాన్ని జరిగించండి అయ్యా నేను బహుప్రియుడిగా మార్చబడాలి నాకు విధంగా కార్యాన్ని జరిగించండి అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ఎవరికి వారే ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా మీ అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు ఇంతవరకు కూడా నీ సన్నిధిని తోడుగా ఉంచి మేలు చేసి
ఆశీర్వదించి ఇదిగో నాయన ఈ విధంగా మరొకసారి ఈ 2025 సంవత్సరం ఈ ఆగస్టు నెల 14వ తారీఖున జనవరి 1వ తారీఖు నుంచి ఈ దినం వరకు 226 రోజుల పాటు రెక్కలేళ్ళ భద్రపరిచిన తండ్రి నీకు వందనాలయ్యా. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. దానియేలు నీవు బహుప్రియుడవు అని దానియేలుతో మాట్లాడినట్లుగా, భయపడొద్దు అని మీరు సెలవిచ్చినట్లుగా, నీకు శుభం కలుగుతుంది అని మీరు పలికినట్లుగా, ధైర్యము తెచ్చుకోమని మీరు తెలియజేసినట్లుగా ఈ రాత్రి మీరు మాతో ఈ విధంగానైనా మాలో ఉన్న భయాలు తొలగించడానికి, మా సమస్యలకు ముగింపు కలగడానికి శుభం పలికిన దేవుడానికి వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి, మేము అన్ని విషయాల్లో కూడా భయాలు విడిచిపెట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు అడుగులు వేయగలిగేటట్లుగా మీరు మాకు నాయన తోడై ఉంటానని, బెన్యామీనుకు తోడుగా ఉన్నట్లుగా మీరు మాకు తోడై ఉంటానని, ఇదిగోనైనా మాకు రక్షణ భాగ్యాన్ని దయచేసి ఆ రక్షణలో అంతవరకు కాపాడగలిగిన భాగ్యాన్ని దయచేస్తానని అయ్యా. ఇదిగో నా తండ్రి, మా జీవితాలలో మునుపెన్నడూ మేము చూడని విధముగా ఆత్మాభిషేకంతో మీరు మమ్మల్ని నింపి నీ ఆత్మతో మమ్మల్ని ముద్రించి బలపరుస్తారని, మీరు మాట్లాడిన ప్రతి బలమైన, విలువైన, ఘనమైన, పరిశుద్ధమైన మీ మాటలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో వారందరూ కూడా నాయన బహుప్రియులుగా మార్చబడాలి, నీ కొరకు నాయన సాక్షులుగా జీవించగలగాలి. అన్ని విషయాలు మేలు చేయండి. ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నింటికీ ఒక ముగింపు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము. యేసు నామములో బిడ్డలందరికీ శుభము కలుగునుగాక. యేసు నామములో బిడ్డలందరికీ శుభము కలుగునుగాక. యేసు నామములో బిడ్డలందరికీ శుభము కలుగునుగాక. ప్రతి సమస్యలకు ఒక ముగింపు కలుగునుగాక. ఆరోగ్య విషయంలో కార్యాలను చేయండి, బిడ్డల విషయంలో కార్యాలను చేయండి, వారి చేతి పనుల ఉద్యోగాల విషయంలో కార్యాలను చేయండి తండ్రి. అన్ని విషయాలు మీ బిడ్డలకు నీ కృప తోడుగా ఉంచి మేలు చేసి మహిమను పొందమని, ఆశీర్వదించమని, దీవించమని, అభివృద్ధి పరచమని మీ చేతులకు అప్పగిస్తూ ఈ విధంగానైనా అయ్యా ఈ ఆరాధనలో పాల్పొంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ వరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీరు ఇట్టి కార్యాలు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభుని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మన వల్లే ప్రార్థించి సకల పరిశుద్ధులకు ఈ దినాన సన్నిధిలో పాలుపొంపులు పొందిన ప్రతివానికిని కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.